ఇలాంటివి చాలా ఉన్నాయి. కొంచెం ఒక్కసారి ఇప్పటికైనా సరే ఆలోచించకపోతే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందండి. ఎందుకంటే చదువుకున్న యువత ఉన్నారు. ఇప్పుడు బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, ఓసీలో కూడా వెనుకబడిన వర్గాలు చాలా ఉన్నాయండి. ఓసీలు అని చెప్పుకుంటున్నారు కానీ వెనుకబడిపోయినారు చాలా మంది. కానీ అందరూ అందుకనే నేను కూడా ముందుకు వచ్చానండి. నేను బ్రాహ్మణ కాస్ట్ నుంచి వచ్చాను. కాస్ట్ అని చెప్పను కానీ బ్రాహ్మణ నుంచి వచ్చాను. ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారండి 3 రోజుల నుంచి. కొంచెం కనీస కన్సర్న్ లేకుండా కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించలేదు అంటే ఏమనాలండి చెప్పండి. అదే మీ ఇంట్లోనే ఇలా అయితే ఊరుకుంటారా? అదే మీ పార్టీ వాళ్ళు ఎవరన్నా చేస్తే ఉదయం నుంచి సాయంత్రాన్ని చూసరికి కళ్ళు తిరిగి కింద పడిపోయిన ట్యాక్ చేస్తారు కదా. మీకు పెద్ద యాక్టర్ ఉన్నారు కదా మీ పార్టీలో, కూటమిలో. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోపోతే, ఎందుకంటే ఆయనకు కూడా సంసారం, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారండి, భార్య పిల్లలు ఉన్నారు. ఆయన కూడా అందరిలాంటి మనిషే. కానీ పైన సూర్యుడు భగభగం అంటున్నాడండి. అందరికీ వెలుగులిస్తాననే సూర్యుడు ఇప్పుడు వెలవెలబోతున్నాడు. కాబట్టి ఆ సూర్యకాంతిని అందరూ జీవితాల్లో వెలుగులు నింపేలా తీసుకురావాలి. కాబట్టి అందరూ ఇప్పుడైనా సరే కళ్ళు తెరుచుకోండి. కళ్ళు తెరుచుకుని బీసీ వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, ఇప్పటికైనా బీసీ వాళ్ళు ఇంకా పూర్తిగా రాలేదు, అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే మీ అందరి గురించే కదా అతను చేస్తున్నది. నేనే వేరే ఓసీ నుంచి వచ్చానంటే మీరు ఎందుకు రారు? మీరు కూడా రావాలి, అందరూ రావాలి. బీసీల్లో ఒక యాదవ ఇంకో కులవాని కాదు, ఆయన అందరు బీసీల గురించి అడుగుతున్నారు. అందరు బీసీల గురించి అడిగినప్పుడు మీరు ఎందుకు రావట్లేదు? ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు కూడా స్పందించకపోతే మీరు బతికున్న సవాల్తో సమానం.